హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను మాట్లాడుతుంది మిస్టర్ ఉమేష్ మునేని గారితోనేనా? మేడం, ఉమ్మనేని అంటే అది నా సర్నేము. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? డానియల్ ఉమనేని Yes, గారితోనేనా? నేనే డానియల్ మేడం, డానియల్. థ్యాంక్ యూ సార్, మీ పేరు కన్ఫర్మ్ చేసుకున్నందుకు. మీ పేరు? మై సెల్ఫ్ చెప్తానా సార్? మేడం కోపడదు మేడం, ఎందుకు కోపం ఎందుకు మేడం? సారీ సార్. మరి మై సెల్ఫ్ దీక్ష బిహాఫ్ ఆఫ్ ఎస్బీఐ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. దిస్ కార్డ్ ఇస్ కార్డ్ నుంచి ఓవర్ క్రెడిట్ కార్డ్ డ్యూ పేమెంట్ సార్. సార్, మీ బిల్లింగ్ సైకిల్ వచ్చి 4వ తేదీ, మీ పేమెంట్ డ్యూ డేట్ వచ్చి 24వ తేదీ, మీ అవుట్స్టాండింగ్ అమౌంట్ వచ్చి 64,600 రూపాయలు, మీ టోటల్ ఓవర్ వచ్చి 10,035 రూపాయలు. ఎందుకు సార్ మీరు ఇంకా పేమెంట్ పే చేసుకోలేదు అయ్యో కాబట్టి మేడం. సార్? అర్థం కాలేదు. డబ్బులు లేవు మేడం, డబ్బులు లేవు మేడం, డబ్బులు లేవు మేడం. సార్, చెప్పేదేనండి, మీరు ముందు మంత్ కూడా డిలే చేయడం వల్ల మీకు లేట్ పెనాల్టీ ఛార్జెస్ అనేవి పడ్డాయి. ఇంకా డిలే చేయకపోతే సివిల్ ఇంపాక్ట్ అవుతుంది. ట్రాక్ హిస్టరీ ఎప్పుడైనా ఫ్యూచర్లో లోన్ తీసుకోలేదు, ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు ముందు మంత్ అమౌంట్ అయినా పే చేసుకోండి, కావాల్సింటే మళ్ళీ మిగతా అమౌంట్ అనేది మళ్ళీ పే చేసుకున్నారు సార్. నిజంగా మేడం, మీరు చాలా మంచి వాళ్ళు నిజంగా. ఎందుకు సార్? ఇంత మంచి అడ్వైస్ ఇస్తున్నారు నాకు. సార్, మీరు ముందు మంత్ డిలే చేయడం వల్ల మీకు జిఎస్టీ 393 రూపాయలు, లేట్ పెనాల్టీ ఛార్జెస్ 1050 రూపాయలు, ఛార్జెస్ 522 రూపాయలు, మొత్తం 2,576 రూపాయలు. ఇంకా డిలే చేసే కొద్దీ మీకే సివిల్ ఇంపాక్ట్ అవుతుంది కదా సార్. మేడం, నాకు మీరు 17 తారీఖుకి కాల్ చేయండి మేడం, పేమెంట్ చేస్తాను. సార్, 17 వరకు టైం లేదు సార్ మీకు. ఎందుకంటే మేడం, ఎందుకంటే చెప్తాను మేడం. ఒక విషయం మేడం, మీ పేరు చెప్పలేదు మేడం, మీ పేరు చెప్పలేదు సార్. మై సెల్ఫ్ దీక్షిత అని చెప్పినాను కదా సార్. దీక్షిత సార్, బాగుంది పేరు. అది కాదు మేడం, మన 16 తారీఖుకి నాకు జీతం వస్తుంది, 17 తారీఖుకి మీకు పేమెంట్ చేస్తాను. ఓకే సార్, 16వ తేదీకి జీతం వస్తుంది సరే. ఇప్పుడు ఈ రోజు రేపటిలోగే దగ్గరైనా అడ్జస్ట్ చేసుకొని 16వ తేదీ మీకు జీతం వస్తుంది కదా, అప్పుడు మీ ఫ్రెండ్స్కి ఇచ్చేయండి. మేడం, మన ఫ్రెండ్స్ ఇవ్వరు మేడం. సార్, ఇవ్వరంటే ఎలా సార్? మీరు డిలే చేసే కొద్దీ నా మీద నమ్మకం లేదు, మా ఫ్రెండ్స్ కి నా మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఒక్కసారి డబ్బులు తీసుకున్నాక రిటర్న్ చేయనని వాళ్ళకి తెలుసు మేడం, అందుకే వాళ్ళు నాకు ఇవ్వరు. సార్, నేను చెప్పేదేనండి, మీరు ముందు మంత్ డిలే చేయడం వల్ల మీకు లేట్ పెనాల్టీ కాదు. పర్లేదు మేడం, నాకు జీతం వస్తుంది కదా, జీతం వచ్చాక పేమెంట్ చేస్తా మేడం. ఎందుకంటే నాకు జీతం 70,000 వస్తుంది మేడం, 70,000 వస్తుంది మేడం నాకు. మీకు ఇంట్రెస్ట్ సహా పేమెంట్ చేస్తా మేడం. ఎందుకు టెన్షన్? నాకు లేని బాధ మీకెందుకు మేడం? అర్థం కాదు మేడం. హలో, చెప్పండి సార్. ఏమైంది మేడం? మాట్లాడండి. ఇప్పుడు లడ 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 అని కూడా మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతలేరు. చెప్పండి సార్, వింటున్నా, చెప్పండి. నేను ఏం చెప్తున్నా అంటే 16 తారీఖుకి నాకు శాలరీ వస్తుంది, 17కి మీకు పేమెంట్ ఇచ్చేస్తాను. నేను పూలో పెట్టిస్తాను మేడం, ఓకేనా? సార్, నాకేం ప్రాబ్లం లేదు, మీకే లేట్ పెనాల్టీ ఛార్జెస్ పడతాయి మేడం. నాకు ఇబ్బంది లేదు మేడం. సార్, ముందు మంత్ డిలే చేసినారు, ఈ మంత్ మీకు బిల్లు జనరేట్ అయింది, మళ్ళీ కూడా డిలే చేస్తే మీకే సివిల్ ఇంపాక్ట్ అవుతుంది. మంత్ 2 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి కట్టుకుంటున్నారు. ఇలా ట్రాక్ హిస్టరీ ఇలా అంటే ఎలా సార్? ఇలా అంటే మళ్ళీ ఫర్దర్ గా లోన్స్ తీసుకోవాలంటే ఫ్యూచర్ నేను యాక్చువల్లీ తెలుసా, నిజంగా మేడం, నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. మీ మీద ఒట్టు, నా లైఫ్ లో ఎప్పుడు నేను ఇంకా లోన్ తీసుకోను మేడం. సార్, ఎందుకు సార్ నా మీద ఒట్టేస్తారు ఊరికి? అంటే మీరు నమ్ముతారు కదా మేడం, అట్లా అలా చెప్తేనే నమ్ముతారు, లేకపోతే నా మీద ఒట్టంటే మీరు నమ్మరు కదా. ఓకే సార్, ఇప్పుడు పేమెంట్ ఎప్పుడు పే చేస్తారు? 17th కి నేను కరెక్ట్ చెప్తా మేడం, 12 AM కి చేస్తా మేడం. 17th వరకు టైం లేదు సార్. 17th వరకు మీకు కాల్స్ అంటే టైం మీకు లేదా నాకు లేదా? మీకు లేదు సార్. అంటే నేను ఎక్కడ పోతున్నా మేడం? నేను ఎక్కడ పోతున్నా? ఎక్కడ పోతలేను కదా, ఇక్కడనే ఉంటున్నా కదా.
ఓకే సార్, ఇప్పుడు ఈ అమౌంట్ ఎప్పుడు పే చేస్తారు చెప్పండి. మేడం నేను ఈ అమౌంట్ 29th పే చేస్తాను మేడం, 29 తారీఖు. సార్ 17 ఎంట్రీ, 15 నుండి మళ్ళీ 29కి పోతుంది. కోపం వస్తుంది మేడంకి, బీపీ పెరుగుతుంది మేడంకి. మేడం ఉప్పు తక్కువ తినండి, లేకుంటే మళ్ళీ లేకపోతే మళ్ళీ టాబ్లెట్స్ మీకు అనవసరంగా ఈ ఏజ్లో వద్దు మేడం. రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం కోపం. నాకు తెలుసు మేడం మీరు 21 to 22 ఉంటారు, నాకు తెలుసు. మీ వాయిస్ బట్టి చెప్తున్నా నేను. 25 కన్నా తక్కువనే ఉన్నారు మీరు. సార్ ఇప్పుడు పేమెంట్ ఎప్పుడు కడతారు చెప్పండి. 29 తారీఖు నాడు కడతాం మేడం. సార్ 17 ఎంట్రీ మళ్ళీ 29 ఎట్లా సార్? నేను ఇప్పటికే 10 సార్లు చెప్పిన 17th పే చేస్తా అంటే, మరీ ఎప్పుడు కడతారంటే మళ్ళీ నేను నాకు కూడా ఈ విధంగానే పోవాల్సి వస్తుంది. మీరు ఎలా క్వశ్చన్ చేస్తే నేను ఆ విధంగా ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది మరి నాకు కూడా. ఓకే సార్, మీరు 17 పే చేసుకోండి. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే మేడం, ఉన్నారా వేరా? చెప్పండి సార్. ఏమైంది మేడం, డిస్కనెక్ట్ చేస్తలేరు? ఇంకా మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు మేడం, ప్రాబ్లం లేదు, నేను ఫ్రీ ఉన్నా. నేను థ్యాంక్ యూ చెప్పేసిన, ఏం లేదు సార్, కాల్ కట్ చేసి. మీరు ఎందుకు కోపడుతున్నారు ఫస్ట్ నాకు చెప్పండి, మీకు కోపం ఎందుకు వస్తుంది? పేమెంట్ పే చేయండి. అంటే నేను పేమెంట్ చేయకపోతే కాదు మేడం, నేను పేమెంట్ చేయకపోతే మీరు కోపడతారా మేడం నా పైన? చెప్పండి సార్. ఇది రికార్డ్ అవుతుంది సార్, ఇది ప్రొఫెషనల్ కాల్ సార్. మీరు కోపడతారా ఇలా అలా అని మాట్లాడితే ఎలా సార్? మేడం నిజంగా మీకు కోపం వస్తుందా లేదా నిజంగా చెప్పండి మేడం, మీ మీద ఒట్టేసి చెప్పండి, కోపం వస్తుందా లేదా చెప్పండి. సార్ మీరు 17వ తేదీనే పేమెంట్ పే చేసుకోండి, ఓకేనా? మీరు ఎందుకు కోపడుతారు ఫస్ట్ అని నాకు చెప్పండి. ఎవరైనా ఏమన్నా అన్నారా? కోపడలేదు, మీకు డబ్బులు లేదంటున్నారు కదా, 17వ తేదీకే పే చేసుకోండి. సరే మేడం, మరి ఓకే మరి మేడం. హలో చెప్పండి సార్. మేడం లంచ్ చేసిరా మేడం? భోజనం అయిపోయిందా? అయింది సార్. ఓకే మేడం, బాయ్ మేడం. ఓకే సార్. నేను డిస్కనెక్ట్ చేస్తున్నా మేడం, నాకు ఓపిక లేదు ఇంకా మాట్లాడడానికి. నాకు కూడా ఓపిక లేదు సార్, డిస్కనెక్ట్ చేసుకోండి. ఓకే. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జగన్ గారేనా మాట్లాడేది? అవునండి, గుడ్ ఆఫ్టర్నూన్, జగనే మాట్లాడుతున్నా. మీరు ఎవరండి? సార్ ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్ ఏమైంది సార్, పేమెంట్ డిలే అవుతుంది? అవును, పేమెంట్ ఎందుకు డిలే అవుతుంది అంటే ఫండ్ ఇష్యూ వల్ల డిలే అవుతుంది. ఎంత ఉందండి? 91,000 ఉంది సార్. 91,000 అవుట్ స్టాండింగ్. డిపిడి ఎంత ఉంది? ఈపీటీ వచ్చేసి ఎన్పిఏ అయిపోయిందా? సార్ ఎన్పిఏ అయిపోయిందా? అయిపోయిందా? ఇంకా నాకు తెలిసి బకెట్ 1లో ఉండొచ్చు అకౌంట్ ఇప్పుడు. అవును సార్, 90 ఉంది సార్, బకెట్ 1లో ఉంది కదా. నిన్ననే మాట్లాడినానే మీ టెలికాలర్స్తో. లేదు సార్. అప్డేట్ ఉంటుంది చూడండి మీ దగ్గర. లేదు సార్, అప్డేట్ ఏం లేదు సార్. మళ్ళీ నాకెలా తెలుస్తుందని బకెట్ 1లో ఉందని? ఓకే సార్, చెప్పండి సార్. మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది అది. అంతే కదా సార్ చెప్పండి సార్. అయితే దీన్ని మనం సెటిల్మెంట్ చేపిస్తాను. సెటిల్మెంట్ నాకు సెటిల్మెంట్ కావాలి, అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నా నేను. ఓకే ఎప్పుడు చేస్తారు సార్ సెటిల్మెంట్? మీరు నాకు బెస్ట్ ఆఫర్ చెప్పండి, ఒకవేళ ఓకే అనిపిస్తే మీ లెటర్ ఇచ్చేయండి, ఇట్లా డబ్బులు తీసుకోండి. ఒక్క నిమిషం సార్, సెటిల్మెంట్ మీ పేరు? మీ పేరు? నా పేరు వచ్చి హనీఫ్ సార్. అనీష్ సార్. ఓకే. అవును, మీరు కరెక్ట్ గా నాకు ఆన్సర్ ఇవ్వండి ఒక క్వశ్చన్ కి. మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రెసెంటా సార్? బేగంపేట సార్. మీరు ఎక్కడి నుంచి అంటే ఎక్కడ? బేగంపేట సార్. మీరు ఆర్బిఎల్ బ్యాంక్ అన్నారు కదా? అవును సార్, నిజంగా హైదరాబాద్. అదే అంటే నా క్వశ్చన్ అది కాదు. మీరు థర్డ్ పార్టీయా లేకుంటే బ్యాంకేనా? అది నా క్వశ్చన్. బ్యాంక్ వాళ్ళు వచ్చి థర్డ్ పార్టీకి ఇస్తారు సార్. మీరు ఇప్పుడు నా పాయింటే అదే అండి. మీరు ఇప్పుడు థర్డ్ పార్టీయా లేకుంటే డైరెక్ట్ బ్యాంక్ నుంచి అని నా క్వశ్చన్. హలో, నా క్వశ్చనే అది. మీ థర్డ్ పార్టీయా లేకుంటే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నారా అని నా క్వశ్చన్ అది. బ్యాంక్ నుంచి సార్. మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, చెప్పండి సార్. మరి ఒక్కసారి అడుగుతున్నా, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అడిగారు. మీకు ఒక విషయం తెలుసా? చెప్పండి సార్. సెకండ్ సాటర్డే బ్యాంక్ హాలిడే ఉంటుంది, నాకు తెలీదా? సెకండ్ సాటర్డే బ్యాంక్ హాలిడే ఉంటుంది, నాకు తెలుసు కదా. అందుకే క్వశ్చన్ అడిగా నేను. మీరు నిజంగా చెప్పండి నాకు అని ఎందుకు అంటున్నా. యాక్చువల్లీ బ్రదర్ మీకు ఒక విషయం చెప్తా. ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. అయితే దీన్ని మనం సెటిల్మెంట్ చేపిస్తాం. రీజన్ ఏంటంటే మల్టిపుల్ డెప్స్.
ఓకే, మల్టిపుల్ మల్టిపుల్. డెప్స్ అంటే మల్టిపుల్ కార్డ్స్ ఇది డిఫాల్ట్ అయినా నేను. ఓకే ఓకే ఆ, సార్. ఇప్పుడు ఇప్పుడు సార్ మీరు మంచి బెస్ట్ ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, మనం క్లోజ్ ఒక్క చేసేస్తాం. నిమిషం సార్. బెస్ట్ చెప్పండి లీస్ట్ అంటే బకెట్ వన్ లో అయితే అంత మంచి ఆఫర్ రాదు నాకు తెలుసు. మీరు ఒకవేళ బెస్ట్ ఆఫర్ ఇస్తే చేపించేద్దాం. మీరు ఎంత కనుకుంటున్నారు సార్? మీరు ఎంత ఇవ్వగలుగుతారు నాకు చెప్పండి. బకెట్ 1లో లేదు కదా సార్ ఇప్పుడు మీది? బకెట్ వన్ లో ఉంది మేడం. మీ పేరు చెప్పలేదు మేడం. ఆ అబ్బాయి ఎక్కడ పోయింది? మీ టెలికాలర్ ఇంకో ఆయన బకెట్ 3 సార్ ఇప్పుడు ఉంది మీది. అతను ఎక్కడ ఉన్నాడు? ఇంతకుముందే మాట్లాడినాయన. ఇక్కడే ఉన్నారు సార్. మరి మీరు తీసుకున్నారు ఎందుకు మేడం కాల్? అతను అంటే మాట్లాడొచ్చు కదా. తను కొత్తగా వచ్చారు సార్. తెలియదు మేడం క్లారిటీగా. పర్లేదు మేడం, కొత్త వాళ్ళతో నేను మాట్లాడొద్దా చెప్పండి. సార్ కరెక్టే సార్. మీరు ఫస్ట్ 32,000 ఓపెనింగ్ మేడం వస్తుంది సార్. ఫస్ట్ మీరు అతనికి ఓపెనింగ్ ఇచ్చిర్రు. అతనికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఇవ్వండి, నేను మాట్లాడతా. పర్లేదు, నా అమ్మాయి ఏం కాదు బాధపడడానికి. ఇవ్వండి, నేను మాట్లాడతా, అతనితోనే మాట్లాడతా. హలో సార్ చెప్పండి సార్. అయితే మనకి ఇప్పుడు మేడం చెప్తుంది బకెట్ 3 అని చెప్తుంది కదా. మీరు చెప్పండి ఎంత ఇవ్వగలుగుతారు చెప్పండి. ఒకవేళ మనకు ఓకే అనిపిస్తే నేను చెప్తాను మీకు సార్ ఎంతలో వస్తుంది నాకు. 30,000 అని చెప్పారు కదా సార్ లాస్ట్ టైం. అంతే సార్. 30,000 ఇస్తారా? అవును సార్. మీది కాదు నాది కాదు, 15,000 ఖతం చేసేయండి. 16,000 చలో మీకోసం 16,000 16,000 లో క్లియర్ చేసేయండి. లేదు సార్, ఇప్పటికే 35% అంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఇంకా మీరు కొంచెం నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి మీరు. సార్ లేదు సార్. నాది యాక్చువల్లీ ఊరుకోరు కదా సార్. మీరు ఒక పని చేయండి, మాట్లాడండి మీ మేనేజర్తో మాట్లాడి చూడండి. అప్రూవల్ వస్తే చేపియండి. అప్రూవల్ రాదు సార్. ట్రై చేయండి. 60,000 సార్, మీది 91,000 ఉంది సార్ టోటల్ అమౌంట్. ట్రై, నాకు తెలుసు. ఇది మన ప్రిన్సిపల్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ ఎంత ఉంది? హలో హలో ప్రిన్సిపల్ అమౌంట్ అని ఇక్కడ చూపించదు సార్. ఓన్లీ అయ్యో 90,000 అని చూపిస్తుంది సార్. అవునా? ఓకే ఇంట్రెస్ట్ ఇప్పుడు సార్. ఓకే అదే అందుకే ప్రిన్సిపల్ నాకు తక్కువ ఉంది. అది ఇంట్రెస్ట్ పడ్డది కాబట్టి అంత అయింది. ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 91,000. అదే ఒక్కసారి నాకు చిన్న రిక్వెస్ట్ అండి. ఒక్కసారి మీ మేనేజర్ తో మాట్లాడి, కస్టమర్ ఇట్లా యాక్చువల్లీ జాబ్ లాస్ ఉంది, ఇట్లా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, ఇంతలా సెటిల్మెంట్ చేపిస్తాడంట అని చెప్పండి. ఒకవేళ ఉంటే నాకు చెప్పండి, క్లియర్ చేపిస్తాను నేను. 100% క్లియర్ చేపిస్తా. ఎందుకంటే నా దగ్గర ఉన్న అమౌంట్ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు లేనిదైతే మీకు చెప్పి కూడా వేస్ట్. నేను ఓకే సార్. మనం ఎక్కువ మాట్లాడి కూడా వేస్ట్. సార్ ఇంక లాస్ట్ డీల్ వచ్చేసి 30,000 సార్. ఇంక అంతకన్నా చూడండి ఒకసారి ట్రై చేయండి. మీరు అన్న అమౌంట్ రాదు సార్. ఒక్కసారి ట్రై చేయండి. మీ మేనేజర్ తో మాట్లాడి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మంత్ మీ దగ్గరనే ఉంటుంది నా ఫైల్, మీ ఏజెన్సీలోనే ఉంటది. ఓకేనా? మీరు నాకు మాట్లాడి నాకు మండే కాల్ చేసి చెప్పండి, లేకుంటే ఈవినింగ్ అయినా కాల్ చేసి చెప్పండి. ఒకవేళ అయితే మనం చేపించేస్తాం. నేను నా సైడ్ నుంచి సెటిల్మెంట్ చేయడానికి రెడీ. జస్ట్ మనీ కోసం ఆగా. మీరు మంచి బెస్ట్ ఆఫర్ చెప్పండి, క్లియర్ చేపించేస్తా. బెస్ట్ ఆఫర్ అంటే ఇంకా అదే సార్. ఇంకా అంతకన్నా ఒకసారి మేనేజర్ తో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. మీరు మాట్లాడి నాకు చెప్పండి. ఒకవేళ ఓకే అనిపిస్తే నేను లెటర్ రేజ్ చేపించేస్తాను. ఓకేనా? ఇంకోటి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, టోటల్ నా మాటలతోనే మీకు అర్థమయ్యి ఉంటది. అర్థమైంది. అంటే నేను న్యూగా వచ్చినాను సార్ ఇక్కడికి. నేను అంతా 10 days అయింది జాయిన్ అయ్యి. అందుకని చెప్పి నేను నీకు మాట్లాడలేకపోతున్నాను సార్. అట్లా అంటున్నారా? ఏం లేదు, మీకు 10 days అవుతుంది. నాకు 14 years ఎక్స్పీరియన్స్ నాకు ఈ ఫీల్డ్. 14 years ఎక్స్పీరియన్స్ కి 10 days కి చాలా డిఫరెన్స్ ఉండేది కదా సార్. అదే అందుకే నేను కూడా ఏం అంటలేను. మీరు మాట్లాడండి. ఒకవేళ అయితే మనం చేపిద్దాము, లేకుంటే కొంచెం టైం తీసుకుంటాను నేను. సరేనా? రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఓకేనా సార్? 16 అంటే కొంచెం కష్టం సార్. మేనేజర్ ఒక్కసారి మీ వీలైతే మీ మేనేజర్ తోనే మాట్లాడియండి, ఆయనతోనే మాట్లాడతా. సరే ఒకసారి మాట్లాడిస్తాను. ఇప్పుడే మాట్లాడేస్తారా తర్వాత? ఒక 5 minutes లో నీకు కాల్ చేస్తాను. చేయండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్.